పౌష్టికాహార సమస్య లేని సమాజం కోసం అంగన్వాడీ సేవలు అందించడం జరుగుతుందని ఆర్జేడీ మనోరంజని అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఒంగోలు రామనగర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను అందించడం జరుగుతుందని అన్నారు. గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొంత భాగం, బాపట్ల, పల్నాడు జిల్లాలు కలిపి ఒంగోలు ఆర్జేడీ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ ఒంగోలు ఆర్జేడీ పరిధిలో ఉన్న 5 జిల్లాలు అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల, అలాగే ఒంగోలు, నెల్లూరు, తిరుపతిలో కొంత భాగం, ఈ 5 జిల్లాల పరిధిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ని మనం పర్యవేక్షించడానికి, అలాగే జోన్లో ఈ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలన్నీ సక్రమంగా పనిచేసి ప్రజలకు ఆశించినంత సేవలు అందించడానికి, అలాగే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి పోషణ్ ట్రాకర్, అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఈ పథకాల్లో కూడా గ్యాప్ లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ సక్రమంగా అవన్నీ సకాలంలో రీచ్ అయ్యేటట్లుగా పర్యవేక్షించడానికి చేస్తాము. అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ, అలాగే సిబ్బంది అందరి ఇది సంక్షేమం అంటే వాళ్ళ వృత్తిపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అదర్వైజ్ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళడంలో, ఈ సేవలు అందించడంలో ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసి ఈ జోన్ని ముందుండేలాగా చూస్తాం. అవును, 5G మొబైల్ ఇవి ఫోన్లు ఇవ్వడం జరిగిందండి. అన్ని ప్రాజెక్ట్స్కి వచ్చినాయి. ఆ ప్రాజెక్ట్లో సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి వెంటనే అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఇచ్చిన మొబైల్స్ ఆ డేటా కానీ నెట్ ఏది సంబంధిత ఇన్ని యాప్స్ చేయడానికి, అయితే ఎక్కువ యాప్స్ అని కాదు, అంగన్వాడీలకు సంబంధించిన వర్క్ చేయడానికి అవి సపోర్ట్ చేయడం లేదని అంగన్వాడీ కార్యకర్తలందరూ ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 5G నెట్వర్క్ ఉన్న నాణ్యత కలిగిన మొబైల్స్ ప్రభుత్వం నుండి ఇవ్వడం జరిగింది. ఇక నుండి ఆ మొబైల్స్లో వీళ్ళు ఇవ్వవలసిన ఇన్పుట్ డేటా అదంతా కూడా ప్రాపర్గా ఇచ్చేటట్లుగా వాళ్ళకి